హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా తనువు మనసు నీదే పార్ట్ 3. దివి ఏడుస్తుంది. ముందు నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళంటూ ఏడుస్తుంది. సరే పద అని కిరణ్ తన్ని రమ్మంటాడు. ఒక్క నిమిషమని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకుని పద కిరణ్ అని అంటుంది. బైక్ మీద వెళ్ళినంతసేపు కూడా ఇద్దరూ సైలెంట్గా ఉంటారు. కిరణ్కి మాట్లాడాలని ఉన్నా ఇప్పుడేం మాట్లాడితే ఏమంటుందో అనుకుని సైలెంట్గా ఉన్నాడు. వాళ్ళ ఇంటికి సందు చివర బైక్ ఆపాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయింది దివి. ఇంటికి వెళ్ళి తన రూమ్కి వెళ్ళి అలా పడుకుంది. మెసేజ్ కూడా చేయలేదు. కిరణ్కి అలానే ఉండింది రోజంతా. ఇంకా నెక్స్ట్ డే మహిమ కూడా కళ్ళు తెరిచి చూసేసరికి దినేష్ గుండెల మీద ఉంది. అతని నుదుటి మీద ముద్దు పెట్టి లేచి డ్రెస్ వేసుకుంది. తర్వాత బెడ్ మీద ఒకవైపు కూర్చుని ఆలోచనలో మునిగిపోయింది మహిమ. దినేష్ లేచాక మహిమ భుజం మీద చెయ్యి వేశాడు. ఉలిక్కి పడుతుంది. మహిమ కూల్, ఎందుకు అలా భయపడ్డావు? మనం తప్పు చేసాం కదా దినేష్ అని అంటుంది దిగులుగా. ఎందుకు తప్పు చేసినట్టు? మనం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. కొన్ని డేస్లోనే పెళ్ళి కూడా చేసుకుంటున్నాం. సో మనం భయపడవలసిన అవసరం లేదు. నిజంగానా అని అతని వైపు చూసింది. లవ్ యూ మహిమ అని అంటాడు. లవ్ యూ టూ అని అంటుంది. త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఈ రోజుకు వద్దులే, లీవ్ పెట్టేయవచ్చు కదా, రేపటి నుండి వెళ్దాం అని అంటాడు. నిన్నంతా నేను హాస్టల్ కూడా వెళ్ళలేదు. ఏం బాగుంటుంది చెప్పు? మళ్ళీ నా రూమ్మేట్ నా గురించి ఏమనుకుంటుందో. పద, నన్ను డ్రాప్ చేసే అని అంటుంది మహిమ దినేష్తో. దినేష్ మళ్ళీ ఇంకొకసారి ప్లీజ్ అని అంటాడు. నో వే, అసలు ఇప్పటికే తప్పు చేశాను అని నేను ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళు. సరే అంటూ ఇద్దరు స్టార్ట్ అవుతారు. హాస్టల్ రూమ్లోకి వెళ్ళగానే తన రూమ్మేటు ఏమైంది, నైట్ అంతా ఇంటికి రాలేదు అని అడుగుతుంది. ఏం లేదు అని అంటుంది. ఏమన్నా ఉందో లేదో కానీ నేను ఎప్పటి నుండో చెప్పాలి అనుకుంటున్నాను నీకు ఒక విషయం. విను. ఇలా డైలీ బైక్ మీద తిరగటం మంచిది కాదు. నా మాట విని పెళ్లి చేసుకోండి. చూసేవాళ్ళు ఎంత తప్పుగా అనుకుంటారు. చూసే వాళ్ళ గురించి పక్కన పెడితే ఇలా డైలీ వెళ్ళటం వలన తప్పు చేసినా చెయ్యకపోయినా అందరి నోళ్ళల్లో నానాల్సింది అమ్మాయిలే అని అంటుంది తన ఫ్రెండు. షటప్. అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? నేను తప్పు చేశానా అని అంటుంది మహిమ చాలా కోపంగా. కాదు, జరగకూడదని నేను చెప్తున్నా అని అంటుంది వాళ్ళ రూమ్మేట్. నీ ఇష్టం ఇక అని అంటుంది ఆ అమ్మాయి. జస్ట్ షటప్, నీ లిమిట్స్లో నువ్వు ఉండు అంటూ తన వాష్రూమ్కి వెళ్ళింది మహిమ. మంచికి రోజులు కావులే, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక అమ్మాయి ఇష్టం అని అనుకుంటుంది తను. వాష్రూమ్కి వెళ్ళిన దగ్గర నుండి కూడా తనకు అమ్మాయి మాటలే గుర్తుకు వస్తున్నాయి. అలా ఆలోచిస్తూనే ఉంది. ఏంటి నేను చేస్తుంది కరెక్టేనా? కరెక్టే అయినప్పుడు నా మనసు ఎందుకు ఇంత అల్లజడిగా ఉంది? నేనేమైనా తప్పు చేశానా? నో నో నో, ఎందుకు అలా అవుతుంది? మేము ప్రేమించుకుంటున్నాం. రేపు కాకపోతే ఎల్లుండైనా పెళ్లి చేసుకుంటాం కదా, ఇదేం తప్పు కాదు అని అనుకుంటూ ఉంటుంది మహిమ. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళింది దివి. కిరణ్ వస్తాడు. హలో మేడం. హలో కిరణ్. సారీ, నేను అలా చేయకుండా ఉండాల్సింది. ఓకే, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక వదిలే. ఓ, నిన్నటి నుండి నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. నిన్ను ఎలా ఫేస్ చేయాలో అని భయం వేసింది. ఇట్స్ ఓకే కిరణ్, ఇక వదిలే. ఓకే దివి అంటూ బుగ్గలు లాగుతాడు. దివి ఒక్కసారిగా దూరం జరుగుతుంది. కిరణ్కి అలా చేయటంతో బాధగా అనిపిస్తుంది కిరణ్కి. ఏంటి దివి ఇది, ఇలా దూరంగా వెళ్ళిపోతున్నావు, ఇలా ప్రవర్తిస్తున్నావు ఏంటి కొత్తగా అని అడుగుతాడు కిరణ్ దివిని. ఏం లేదు కిరణ్ అని అంటుంది దివి దిగులుగా. సరేలే, ఈవినింగ్ మళ్ళీ మనం కాలేజ్ బ్యాక్ సైడ్కి వచ్చేసేయి, సరేనా అని అంటాడు కిరణ్. నేను రాను అని అంటుంది దివి. ఎందుకు దివి, ఎందుకు రావు? ఎందుకో నీకు తెలియదా? నిన్న జరిగింది, దానివల్లే నేను ఇలా మాట్లాడవలసి వస్తుంది. అబ్బా, ఎప్పుడూ ఒకేలా జరగాలని ఏమీ లేదు కదా దివి అని అంటాడు కిరణ్. జరగదని కూడా లేదు కదా అని అంటుంది దివి. సరే, ఇప్పుడు ఏమంటావు చెప్పు. ఇక నుండి నేను నీతో ఎక్కడికి రాను. నార్మల్గా కాలేజ్లోనే మాట్లాడుకుందాం. కిస్సులు హగ్గులు చేసుకోవటాలు లేవు. మనం సెటిల్ అయ్యాక మన పేరెంట్స్తో చెప్పి పెళ్లి చేసుకుందాం.
ఏం మాట్లాడుతున్నావు దివి నువ్వు అసలు? నీకు నమ్మకం లేదా నా మీద? పెళ్లి చేసుకుందాం నువ్వు చెప్పినట్టే సెటిల్ అయ్యాక. ఏమో కిరణ్, అవన్నీ నాకు అనవసరం. ఇక నుండి నేను ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. సరే నీ ఇష్టం అని అంటాడు కిరణ్. దివి వెళ్ళిపోతుంది. కిరణ్ కూడా వెళ్ళిపోతాడు. ఇక కట్ చేస్తే మహిమ నెక్స్ట్ డే ఆఫీస్కి వస్తుంది. దినేష్ని చూడగానే తన రూమ్మేట్ మాటలు గుర్తుకు వస్తాయి. హే మహి అంటూ తన పక్కకి వస్తాడు దినేష్. హలో అంటుంది. ఏంటి డల్గా ఉన్నావు అని అడుగుతాడు దినేష్ మహిమను. ఏమీ లేదు, నథింగ్. సరే నువ్వెందుకో మూడ్ ఆఫ్లో ఉన్నావు, నేను అర్థం అవుతుంది. ఈవినింగ్ ఆఫీస్ అయిన తర్వాత బయటికి వెళ్దాం సరేనా అని అంటాడు. సరే అంటుంది మహిమ. ఏదో విధంగా మళ్ళీ తను నార్మల్ అయ్యి వర్క్ అయ్యాక దినేష్ చెప్పిన ప్లేస్కి వెళ్ళి వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపటికి రాడు. అసహనంగా అలానే కూర్చుంటుంది. ఎప్పటికో వచ్చి పిక్ చేసుకుంటాడు. వావ్, చాలా త్వరగా వచ్చావే అని అంటుంది మహిమ బైక్ ఎక్కుతూ. సారీ, ఇంకెప్పుడు ఇలా జరగదు. సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఎక్కడికి వెళ్ళాలని నాకు మూడ్ లేదు. నన్ను రూమ్ దగ్గర దింపేసే దినేష్. సరే అంటూ రూమ్ దగ్గర దింపేస్తాడు. ఇంకా కట్ చేస్తే దివి కిరణ్తో నార్మల్గానే మాట్లాడుతుంది. ఇది వరకులాగా బైక్ మీద వెళ్ళటం రావటం అస్సలు చేయటం లేదు. మెసేజెస్ కూడా చాలా తక్కువ చేస్తుంది. ఎందుకంటే ముందు స్టడీ కంప్లీట్ అయ్యాక ఇంట్లో మాట్లాడదాం. అప్పటి వరకు మనం ఇలానే ఉండటం మంచిది. ఇలా ఉంటే ప్రేమ తగ్గినట్టు కాదు, బాధ్యత తీసుకున్నట్టు అని అంటుంది దివి. ఏదో బాధలో అలా అంటుందేమో అని ఇంకో 2 రోజులు నార్మల్గానే ఉన్నాడు. ఇక విసుకొచ్చి దివి నీతో మాట్లాడాలి అని అంటాడు. చెప్పు కిరణ్. దివి ఇక నుండి మనం నార్మల్గా ఉండలేమా అని అంటాడు. అలాగే ఉన్నాం కదా, కాకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేయటం లేదు అంతే కదా అని అంటుంది. అవును కానీ ఎందుకేంటి నీకు తెలీదా ఆ రోజు అని అంటుంది. ఆ రోజు అలా జరిగిందని ఇంకెప్పుడు అలా జరుగుతుందా ఏంటి అని అంటాడు. నీకు నా మీద అంత నమ్మకం లేదా? ప్రేమ అంటే నమ్మకం. నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది కిరణ్? కానీ నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. రేపటి రోజున ఫీల్ అవ్వాల్సిన అవసరం మనిద్దరికీ రాకూడదు. అందుకనే ఇలా అంటున్నాను అని అంటుంది. అయితే నేను నిన్ను అంత బాధ పెడుతున్నానా అని అంటాడు కిరణ్. నేనెప్పుడన్నా నిన్నేమైనా అన్నానా అసలు చెప్పు కిరణ్. ఇన్ని ఇయర్స్ ఆఫ్ లవ్లో ఎప్పుడు ఏం అననప్పుడు ఈరోజు ఎందుకు అలా మాట్లాడుతున్నావు చెప్పు అని అంటుంది దివి. అదంతా నాకు అనవసరం దివి, ఇప్పుడు చెప్తున్నా విను. నీకు నా మీద ప్రేమ మీద అస్సలు నమ్మకం లేదు. రిలేషన్ని వదిలేయటమే మంచిదని ఫిక్స్ అయ్యాను అని అంటాడు కిరణ్. కమ్ అగైన్ అని అంటుంది దివి. ఏముంది బ్రేకప్ అని అంటాడు. వాట్? ఇష్టం వచ్చినట్లు నాతో తిరిగి ఇప్పుడు ఎలా అంటావేంటి అని అంటుంది దివి. ఇంతకుముందు బాగానే ఉన్నావు, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. అందుకే దివి ఇక విడిపోదామంటూ వెళ్ళిపోతాడు. దివి ఏడుస్తూ అలానే ఉండిపోతుంది. చాలా బాధపడుతుంది. ఇంకా కట్ చేస్తే డైలీ అలా దినేష్ కోసం ఎదురు చూడటం, ఇంకా దినేష్ లేట్గా రావటం జరుగుతుంది. డైలీ అలా మహిమ వెయిట్ చేయటం చూసి జనాలు తిడుతూ ఉంటారు. ఏంటి పిల్ల రోజు ఇక్కడేం చేస్తున్నావు, ఇంటికి వెళ్ళు అది ఇది అంటూ ఉంటారు. డైలీ లాగానే మహిమ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు అబ్బాయిలు వచ్చి పాప రోజు వాడి కోసం ఏ ఎదురు చూస్తావు కానీ ఈరోజు మాతో రావచ్చు కదా అని అంటారు. మహిమ ఏడుస్తూ అలానే ఉంటుంది. రే వాడు వస్తున్నాడు మనం వెళ్ళిపోదాం అని అంటాడు. బైక్ మీద బ్యాగ్ కూర్చున్నవాడు. వాళ్ళు వెళ్ళిపోతారు దినేష్ రావడం చూసి. మహిమ దినేష్ రావడం చూసి కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. సారీ మహిమ, పద వెళ్దాం. ఎన్ని రోజులో ఇలా చెప్పు దినేష్, ఇంకెన్ని రోజులు నన్ను ఇలా టార్చర్ చేస్తావు చెప్పు. నాతో టైం స్పెండ్ చేయడం కుదరనప్పుడు నన్ను రమ్మని చెప్పకు, అర్థమయ్యిందా? ఇలా డైలీ ఇలాంటి సూటిపోటి మాటలు పడాలనుకోవడం లేదని అంటుంది మహి. ఏమైంది అని అంటాడు దినేష్. జరిగింది మొత్తం చెప్తుంది. సారీ మహిమ, ఇంకా సెట్ అవ్వదు మనకు దినేష్, వదిలేసేయ్. వద్దు, ఇంతటితో వదిలేద్దాం. సారీ, ఐ హేట్ యూ. ఇప్పటి నుండి నీకు నాకు సంబంధం లేదు అని సీరియస్గా అంటుంది మహిమ. నీ ఇష్టం, బాయ్ అని అనుకుంటూ వెళ్ళిపోతాడు దినేష్. రోడ్డు మీద మహిమను వదిలేసి.
బ్రేకప్స్ ఇద్దరికీ అయిపోయాయి. అవసరం తీరిపోయిన తర్వాత. మరి నెక్స్ట్ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఇటు మహి పరిస్థితి, అటు దివ్య పరిస్థితి.